జల్లికట్టు నిరసనల సెగ నేరుగా తమిళనాడు ముఖ్యమంత్రిని తాకింది. ఆర్డినెన్స్ కు ఆమోదం తర్వాత మదురై జిల్లాలో సంప్రదాయ క్రీడను ప్రారంభించాలనుకున్న పన్నీర్ సెల్వం ఆందోళనల కారణంగా ఆ పని చేయకుండానే చెన్నైకి వెనుతిరిగారు. చెన్నై సహా ఇతర ప్రాంతాల్లోనూ నిరసనలు కొనసాగించిన తమిళులు జల్లికట్టు సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ ఆందోళనల మధ్య కొన్ని చోట్ల జల్లికట్టు నిర్వహించగా ఎద్దుల దాడిలో 2, నిరసనల్లో 1 మరణించారు. జల్లికట్టు సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలన్న డిమాండ్తో తమిళనాడు వ్యాప్తంగా నిరసనలు కొనసాగుతున్నాయి. సంప్రదాయ క్రీడకు మార్గం సుగమం చేసేలా ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ తెచ్చినప్పటికీ సంతృప్తి చెందని నిరసనకారులు తమ ఆందోళనలు కొనసాగిస్తున్నారు. గత 3 ఏళ్లుగా జల్లికట్టు నిలిచిపోవడానికి కారణమైన జంతు హక్కుల సంఘం పెటాను నిషేధించాలని డిమాండ్ చేస్తున్నారు. చెన్నై మెరీనా తీరం వరుసగా 6వ రోజున జల్లికట్టుకు మద్దతుగా చేస్తున్న ఆందోళనలతో హోరెత్తుతోంది. ఇతర ప్రాంతాల్లోనూ నిరసనల జోరు కొనసాగుతోంది. జల్లికట్టుపై అత్యవసర ఆదేశాన్ని యుద్ధ ప్రాతిపదికన ఆమోదింపచేసుకుని మదురై జిల్లా అలంగనల్లూరులో జల్లికట్టును ప్రారంభించాలనుకున్న ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వంకు తీవ్ర నిరాశ ఎదురైంది. ఆర్డినెన్స్ తీసుకొస్తే సరిపోదన్న స్థానికులు సమస్యను శాశ్వతంగా పరిష్కరించే వరకు జల్లికట్టు నిర్వహణకు ఒప్పుకునేది లేదని తేల్చి చెప్పారు. క్రీడా ప్రాంగణం వద్దకు ఎవరూ చేరుకోకుండా అడ్డుకున్నారు. ఫలితంగా అలంగనల్లూరులో జల్లికట్టును ప్రారంభించకుండానే ముఖ్యమంత్రి చెన్నైకు వెనుతిరిగారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి పరిస్థితులే కనిపించగా నిరసనల మధ్యే కొన్ని చోట్ల జల్లికట్టు మొదలైంది. రాష్ట్ర మంత్రులు వేర్వేరు ప్రాంతాల్లో సంప్రదాయ క్రీడను ప్రారంభించగా కొన్ని చోట్ల స్థానికుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. మరికొన్ని చోట్ల సంప్రదాయ క్రీడ ఆడుతుండగా అపశృతులు జరిగాయి. మదురై జిల్లా పుదుకొట్టాయిలో జల్లికట్టు ఆడుతుండగా ఎద్దుల దాడిలో గాయపడి 2 మరణించారు. 28 మంది గాయపడ్డారు. మదురై నగరంలో జల్లికట్టుకు మద్దతుగా ఆందోళన చేస్తున్న ఓ వ్యక్తి డీహైడ్రేషన్ కారణంగా మరణించాడు. ఆర్డినెన్స్ తెచ్చినా ఆందోళన కొనసాగిస్తున్న ప్రజల్ని శాంతింపచేసేందుకు తమిళనాడు ముఖ్యమంత్రి ప్రయత్నించారు. సంప్రదాయ క్రీడ నిర్వహణకు మార్గం సుగమం చేసేందుకెంచుకున్న ఆర్డినెన్స్ మార్గం సమస్యను శాశ్వతంగా పరిష్కరిస్తుందని పన్నీర్ సెల్వం చెప్పారు. రానున్న శాసనసభ సమావేశాల్లో ఆర్డినెన్స్ కు సంబంధించిన బిల్లు ఆమోదం పొంది చట్టంగా మారుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. జల్లికట్టుకు ఎంతో ప్రాచుర్యం పొందిన మదురై జిల్లా అలంగనల్లూరులో స్థానికులతో సంప్రదించి త్వరలోనే సంప్రదాయ క్రీడను నిర్వహిస్తామని తమిళనాడు ముఖ్యమంత్రి తెలిపారు. అయితే ఆర్డినెన్స్ పై ప్రజలకు విశ్వాసం లేదన్న ప్రతిపక్ష డీఎంకే ఆ మార్గం ద్వారా సమస్య పరిష్కారం అవుతుందని చెప్పడం మానాలని ప్రభుత్వానికి హితవు పలికారు. జల్లికట్టు మద్దతుదారులతో ముఖ్యమంత్రి నేరుగా చర్చలు జరపాలని సూచించింది.